नमस्कार फस्ट ऑफ ऑल गेस्ट चीफ गेस्ट गेस्ट यूवी फैमिली मेंबर ला वच्चा so main reason to come here is यूवी विकी वंशना and इंटर अंदरो अंदरतो पని చేశాం చాలా మంది డైరెక్టర్లు టెక్నీషియన్స్ సత్య ఎడిటర్ అలానే అదర్ మ్యూజిక్ డైరెక్టర్ గాంధీ వశిష్ఠ చేయగా చేస్తున్నారు నేను చేసినాను వీళ్ళందరూ బేసిక్లీ యూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఒకసారి ఒక సినిమా చేస్తే మళ్ళీ అది ఫ్యామిలీ మెంబర్స్గా అయిపోతాం అండ్ బేసిక్లీ నాకు యూవీ ఇట్స్ వెరీ ఇమోషనల్ జర్నీ అంటే చాలా ఎమోషనల్గా ఉంది బట్ మన దానికి ఆల్రెడీ ఎమోషనల్గా మాట్లాడాడు ఎక్కడ స్టార్ట్ చేయాలో అనేది టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నా బట్ యా సో ఈ సినిమాకి మెయిన్ హీరో ఫస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ తను ఏడీగా రంగరాజరాని సినిమా చేశాడు సుజిత్ అండ్ ప్రశాంత్ టీమ్ అందరూ ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా చాలా మంది ఉన్నట్టు మన బ్యాచ్ అప్పటి నుంచి చూసేవాడిని మనవాడు ఎప్పుడు కొంచెం మాస్ 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 అని కథలు ఎదిగేవాడు సుజిత్ ఏమో ఎప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం సో ఆల్వేస్ ఐ బిలీవ్ ప్రశాంత్ మంచి డైరెక్టర్ అవుతాడని అండ్ బజే వాయువేగం ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది అండ్ ఇంత కార్తికేయ చెప్పినట్టు అంత జెన్యూన్గా ఎందుకంటే నాకు తెలుసు అది తను ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ళ నుంచి ఆ స్క్రిప్ట్ పట్టుకుని చాలా నమ్మి చేసిన స్క్రిప్ట్ అండ్ అలానే ఇవి కూడా చాలా నమ్మింది సో ఐఎమ్ షూర్ ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది పెద్ద హిట్ అవుతుంది అండ్ కార్తికేయ నిన్న మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మీకు వచ్చిన డౌట్స్ ప్రతి హీరోకి మాకు అన్ని ఫిల్మ్లు చూస్తే నాకు ఒక 5 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది సో ఇదే ఫీలింగ్ అరే మనం వెళ్ళే దాని కరెక్టా లేకపోతే చేస్తుంది నమ్మింది బతకాలా నేను ఉంటాను ఉన్నాను వెళ్ళిపోతాను ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి మీరు ఏదైతే అన్నారో మీ నమ్మకం కరెక్ట్ అది మీకు బతుకుతున్నారు అది నమ్మాలండి తిరిగే లేదు అండ్ నేను చెప్తున్నా మీరు ఇక్కడే ఉంటారు అండ్ యూ విల్ బికమ్ సూపర్ స్టార్ ఎందుకంటే ఓన్లీ ఎందుకంటే అందరి హీరోలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జానరే చేయగలరు బట్ ఈ స్వామిని చూస్తే అటు కమర్షియల్ మాస్ ఫిల్మ్ చేయగలరు మొన్న బెదురులో చూసారు అటు ఎంటర్టైన్మెంట్ చేయగలరు అండ్ ఇలా ఒక ఫీల్ ఉన్న సినిమా ఒక మంచి సినిమా కూడా చేయగలరు సో ఇది ఆల్రౌండర్ స్వామి సో మీరు అసలు ఎటువంటి పెట్టుకోవద్దు కష్టపడి పని చేద్దాం ప్రేక్షకులు జనాలు మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని కూర్చోబెడతారు నేను అదే నమ్ముకుని వేడు ఉన్నాను వెల్కమ్ టు ద ఇండస్ట్రీ మనందరం ఆడవాళ్ళం సో ఇంకెవరి గురించి మాట్లాడాలి సో ఈ సినిమాని మంచిగా ఆదరించండి 31st రిలీజ్ అవుతుంది వాచ్ ఇన్ థియేటర్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని నేను ఆలోచిస్తున్నాను సో ఎంజాయ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఐశ్వర్య విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ సినిమాలు చూడలేదు సుదర్శన్ గారు మీరు చాలా ఫ్రెష్గా ఉన్నారు ఇన్ని సినిమాలు కూడా మీరు ఫ్రెష్గా ఉన్నారు చేస్తారు సో యా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి